హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర ప్రియ వ్లాగ్స్. ఈరోజు మనం కార్తీక పురాణం 9వ అధ్యాయం విష్ణు పార్షద యమదూతల వివాదము గురించి తెలుసుకుందాం. విష్ణు దూతలు అడిగిరి, ఓ యమదూతలారా, మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి? మీ యమదండనకు ఎవడు తగినవాడు? పుణ్యమనగా ఏమి? ఈ విషయములన్నిటినీ మాకు చెప్పమని విష్ణుదూతలు అడగగా, యమదూతలు, ఓ విష్ణుదూతలారా, సావధానముగా చెప్పెదను వినుము. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవులు, సంధ్యలు, పగలు, దిక్కులు, కాలము, ఇవి మనుష్యుని పుణ్యపాపములను గురించి సాక్షులు. మేము వీరి సాక్ష్యముతో విచారించి పాపములు చేసిన వారిని దండింతుము. వేద మార్గమును వదిలి ఇచ్ఛానుసారముగా తిరుగుచు వేదాశాస్త్రమును దూషించుచు బహిష్కృతుడైన వానిని మేము దండింతుము. బ్రాహ్మణుని, గురువును, రోగిని పాదముల చేత తన్నువాడును, తల్లిదండ్రులతో కలహించువాడునైన వారిని, నిత్యము అబద్ధమాడుచు జంతువులను చంపుచు కులాచారములను వదిలిన వారిని, ఇచ్చిన సొమ్ము తిరిగి తీసుకున్న వారిని, డాంబికుని, దయాశాంతులు లేని వానిని, భార్యతో క్రీడించు వానిని, ద్రవ్యమును గ్రహించి సాక్ష్యములను చెప్పువానిని మేము దండింతుము. నేను దాతనని చెప్పుకొను వానిని, మిత్రద్రోహి అని, ఉపకారమును మరచిన వానిని, అపకారమును చేయువానిని మేము దండింతుము. వివాహమును చెరుచు వానిని, ఇతరుల సంపత్తులను చూచి అసూయపడు వానిని మేము దండింతుము. పరుల సంతానమును చూచి దుఃఖించు వానిని, కన్యాశుల్కముల చేత జీవించు వానిని, చెరువును, నూతిని, చిన్న కాలువలను నిర్మించు వ్యాపారమును మార్పించు వానిని, నిర్మితములైన వాటిని చెరుచు వానిని మేము దండింతుము. మొహము చేత మాతాపితరుల శ్రౌధానమును విడిచిన వానిని, నిత్యకర్మను వదిలిన వానిని మేము దండింతుము. పరిపాక పరిత్యాగిని, పరిపాకరుతుని, పితృశేషాన్నమును భుజించు వానిని మేము దండింతుము. పరపరిత్యాగి అనగా తాను వండిన అన్నములో ఇతరులకు ఎంత మాత్రము పెట్టక తానే అంతయు భుజించువాడు. పితృశేషాన్న భోక్త అనగా శ్రౌద్ధభోక్తలు భుజించిన తర్వాత మిగిలిన అన్నమును భుజించిన వాడును. ఇతరుల దానము చేయు సమయాన ఇవ్వవద్దని పలుకు వానిని, యాచించిన బ్రాహ్మణునికి ఇవ్వని వానిని, తాను శరణుజొచ్చిన వానిని చంపు వానిని మేము దండింతుము. స్నానమును సంధ్యావందనమును విడుచువానిని, నిత్యము బ్రాహ్మణు నిందకుని, బ్రాహ్మణ హంతకుని, అశ్వహంతకుని, గోహంతకుని మేము దండింతుము. ఈ మొదలైన పాతకములను చేయు మానవులు యమలోకమును మా చేత యాతనలను పొందుదురని చెప్పారు. ఈ అజామిలుడు బ్రాహ్మణుని వంశమందు జన్మించి దాసి సంగలోలుడై పుట్టినది మొదలు చుచ్చు వరకు పాపములను చేసినాడు. ఇతనిచే చేయబడిన పాపములకు మితి లేదు. ఇట్టి విప్రాధముడు మీ విష్ణులోకమునకు ఎట్లు అర్హుడగును? ఈ ప్రాకారముగా పలికిన యమదూతల మాటలు విని విష్ణుదూతలు చిరునవ్వుతో వికసించిన ముఖపద్మములు గలవారై మేఘ సమాన గంభీర ధ్వనితో ఇట్లనిరి, ఏమి ఆశ్చర్యము! మీరింత మూఢులు! ధర్మ మర్యాదన మేము చెప్పెదము, సావధానముగా వినుము. దుస్సంగమును విడుచువాడు, సత్సంగమును ఆశ్రయించువాడు, నిత్యము బ్రహ్మచింతనమును చేయువాడు యమదండార్హుడు గాడు. స్నాన సంధ్యావదనములను ఆచరించువాడును, జప హోమాదులు ఆచరించువాడును, సర్వభూతములందు దయావంతుడను యమలోకమును పొందడు. సత్యవంతుడై అసూయ దోషరహితుడై జపాగ్నిహోత్రములు చేయుచు కర్మల ఫలమును బ్రహ్మయందించిన వాడు యమదండార్హుడు గాడు. కర్తృభోక్తృత్వాలను సగుణ పరమేశ్వరుని యందు స్థాపించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు ఆచరించుటయే తత్పర్యముగా కలవాడు యమమందిరానికి వెళ్ళడు. అన్నదానం ఆచరించువాడును, జలదాతయు
గోదానకర్తయు వృక్షోత్సర్గకర్తయు యమలోకమును పొందడు. వృక్షోత్సర్గము ఆబోతును అచ్చుపోసి వదులుట. విద్యను కోరిన వారికి విద్యాదానము ఆచరించువాడు పరోపకారమందాసక్తి గలవాడును యమలోకమును పొందడు. హరిని భుజించువాడును హరినామమును జపించువాడును వివాహములను ఉపనయములను చేయువాడును యమలోకమును పొందడు. మార్గమధ్యమందు మండపములు కట్టించువాడు క్రీడా స్థానములను కట్టించువాడు దిక్కులేని శవమునకు మంత్ర సంస్కారము చేయించువాడు యమలోకమును పొందడు. నిత్యము సాలగ్రామ అర్చనమాచరించి ఆ తీర్థమును పానము చేసి దానికి వందనమాచరించిన వాడు యమలోకమును పొందడు. తులసి కాష్టమాలికను మెడయందు ధరించి హరిని పూజించిన వాడును సాలగ్రామమును పూజించిన వాడును యమలోకమును పొందడు. భాగవతమును వ్రాసి గృహమందు పూజించుచున్నను గృహముందుంచుకొన్నను యమలోకమును పొందడు. సూర్యుడు మేష తుల మకర సంక్రాంతులు ఎందుండగా ప్రాతఃస్నానం ఆచరించువారు యమలోకమును పొందరు. రుద్రాక్ష మాలికను ధరించి జపదాన హోమాదులను ఆచరించువాడు యమలోకమును పొందడు. నిత్యము అచ్యుత గోవింద అనంత కృష్ణ నారాయణ ఓ రామా అని హరినామ సంకీర్తన ఆచరించువాడు యమలోకమును పొందడు. కాశీయందు మణికర్ణికా ఘట్టమందు హరిస్మరణ చేయుచు మృతి నొందిన ఎడల వాడు సర్వపాపము చేసిన వాడైనను యమలోకమును పొందడు. దొంగ కళ్ళు త్రాగువాడు మిత్రహంతకుడు బ్రాహ్మణహంత గురు భార్యరతుడు స్త్రీహత్య రాజహత్య గురుహత్య గోహత్య చేసిన పాపాత్ములు మరణకాలమందు హరిని స్మరించిన ఎడల పాప విముక్తులగుదురు. మహిమను తెలుసుకొని గాని తెలియక గాని మరణకాలమును హరినామ సంకీర్తన గావించిన వారు పాపాత్ములైనను ముక్తులగుదురు. పడినప్పుడును తొట్రుపాటు పొందినప్పుడును కొట్టబడినప్పుడును జ్వరాదుల చేత పీడింపబడినప్పుడును సప్త వ్యవసముల చేత పీడించబడినప్పుడును వశము కానప్పుడును హరి హరి అని అన్న ఎడల యమయాతన పొందడు. అనేక జన్మలలో సంపాదింపబడి ప్రాయశ్చిత్తములు లేక కొండల వలె పెరిగియున్న పాపములన్నీయు భూమి యందు గాని స్వర్గమునందు గాని హరినామ సంకీర్తనం చేత నశించును. మరణావస్థలో ఉన్నవాడు హరినామ స్మరణము చేసిన ఎడల వాని పాపములన్నీయు అగ్నిలో నుంచిన దూది వలె నశించును. విష్ణు దూతలిట్లు యమదూతలతో పలికి అజామిలుని యమదూతల వలన విడిపించిరి. తరువాత అజామిలుడు విష్ణుదూతలకు నమస్కారము చేసి మీ దర్శనము వల్ల నేను తరించితిని అనెను. తరువాత విష్ణుదూతలు వైకుంఠమునకు పోయిరి. తరువాత అజామిలుడు యమదూత విష్ణుదూతల సంవాదమును విని ఆశ్చర్యపడి అయ్యో ఎంత కష్టమాయెను, ఆత్మహితము చేసుకొనలేకపోతిని, చి చి నా బ్రతుకు సజ్జినంద తమోయను గదా, పతివ్రత అయిన భార్యను వదిలివేసి కళ్ళు త్రాగేడి ఈ దాసీ భార్యను స్వీకరించితిని కదా. వృద్ధులు నాకంటే వేరే దిక్కులేని వారును పుణ్యాత్ములైన మాతాపితరులను నీచుడనై విడిచితిని కదా. అయ్యో ఎంత కష్టము. ధర్మమును చెరుచువారు కాముకులు నిరంతరమును అనుభవించేడి నరకం అందినప్పుడు నేను నిశ్చయముగా పడేడి వాడును. ఇది ఏమి ఆశ్చర్యము, ఇది స్వప్నమా? ఆ నల్ల కత్తులను ధరించిన యమభటులు ఎట్లు పోయిరి? నేను పూర్వజన్మయందు పుణ్యం ఆచరించిన వాడను, ఇది నిజము. అట్లుగానిచో దాసీపతి అయిన నాకు మరణకాలమందు హరిస్మృతి ఎట్లు కలుగును? నా జిహ్వ హరినామమును ఎట్లు గ్రహించును? పాపాత్ముడైన నేనెక్కడా? అంత్యకాలమంది స్మృతి ఎక్కడా? సిగ్గు విడిచి బ్రాహ్మణులను చంపు నేనెక్కడా? మంగళకరమైన నారాయణ నామం ఎక్కడా? అజామిలుడు విచారించి నిశ్చలమైన భక్తిని పొంది జితేంద్రియుడై కొంతకాలముండి సాయుజ్యముక్తిని పొందెను. కాబట్టి నారాయణ నామకీర్తన గావించువాడు
సమస్త పాప విముక్తుడై వైకుంఠలోకము పొందుదురు. ఇందుకు సందేహము లేదు. ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మహత్యే నవమోధ్యాయ సమాప్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.